హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో నర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టోటల్గా 713 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 1376 పోస్టులతో పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లోనే నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్ని ప్రకటించడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అయితే అందులో మొత్తం 20 రకాల ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తూ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కేవలం నర్సింగ్ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే చెప్తాను. మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎంత ఏజ్ ఉండాలి, ఫీజు ఎంత చెల్లించాల్సి ఉంటుంది, సెలెక్ట్ అయితే మీకు వచ్చే జీతం ఎంత, అలాగే మన సికింద్రాబాద్ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే మీకు ఈ కంటెంట్ ఉపయోగపడుతుందా లేదా అనేది నాకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకు ఉపయోగపడుతుందంటే లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వచ్చినట్లయితే ఇలాంటి మరికొంత వీడియోస్ అనేవి మీకు ఉపయోగపడేవి అప్లోడ్ చేయడానికి నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఈ సంవత్సరం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదల చేసినటువంటి 4th నోటిఫికేషన్ అయితే ఇది. ఇందులో మొత్తం 1376 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే తెలుసుకుంటున్నాం. ఈ ఉద్యోగాలకు మీరు ఎలిజిబిలిటీ కలిగి ఉన్నట్లయితే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ లేదా మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటున్నట్లయితే సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు కూడా మీరు మోడిఫికేషన్స్ అయితే చేయొచ్చు. అయితే మోడిఫికేషన్ ఫీ అయితే ఉంటుంది, అది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోగలుగుతారు. మొత్తం ఉన్నటువంటి పోస్టుల్లో నర్సింగ్ సూపరింటెండెంట్ అనే పోస్టులు అనేవి టోటల్గా 713 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఇనీషియల్ పే స్కేల్ అనేది 44,900 రూపాయలు అయితే ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 20 నుంచి 43 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. కోవిడ్ పాండమిక్ ఏదైతే డ్యూరేషన్ అయితే ఉందో ఆ టైంను కూడా మనకి వీళ్ళు యాడ్ చేసి 20 నుంచి 43 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ అనేది జనవరి 1, 2025 నాటికి కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో మీకు నేను కొన్ని డేట్స్ కూడా చెప్తాను. ఆ డేట్స్ ప్రకారం ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఈ ఉద్యోగాలకు మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోగలుగుతారని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీరు ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి జోన్ల వారీగా లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వారీగా ఉన్నాయి కనుక మీరు ఏదో ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మనకి చివరి తేదీ ఏదైతే ఉంటుందో ఆ తేదీ నాటికే క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకుని షార్ట్ లిస్ట్ అవుతారో, అంటే ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్కి మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ వైజ్ పిలవడం జరుగుతుంది. ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో అంతమందిని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్కి పిలవడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామ్ అనేది మల్టిపుల్ షిఫ్ట్లో అయితే పెట్టడం జరుగుతుంది. అంటే ఎక్కువ షిఫ్టుల్లో కండక్ట్ చేస్తారు కాబట్టి మార్కులను నార్మలైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్కు ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది అప్లికబుల్ అవుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకి
పోస్టులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు వెయిట్ చేయకుండా లాస్ట్ మినిట్లో మీకు రష్ ఎక్కువగా ఉంటుంది కనుక సాధ్యమైనంత తొందరగా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయమని వీళ్ళు ఒక అడ్వైస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఏవైతే రిక్రూట్మెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయో ఈ పోస్టుల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. ఈ యొక్క వేకెన్సీస్లో ఏమైనా సరే రివైజ్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మనకి పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. పోస్టుల సంఖ్య పెరగడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కానీ తగ్గే అవకాశాలు అనేది తక్కువగా ఉంటాయి. పోస్టుల సంఖ్య అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా, జనవరి 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారని. ఇక్కడ మనం చెప్పుకున్న విధంగా 20 నుంచి 43 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 1982 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 మధ్య ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులైనట్లయితే వాళ్ళకి ఆ డేట్ల మధ్య డేట్ ఆఫ్ బర్త్ అనేది కలిగి ఉండాలి. ఒకవేళ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ అయినట్లయితే వాళ్ళు 1979 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నా సరే అప్లై చేసుకోగలుగుతారు. ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనుకోండి, వాళ్ళకి కూడా 1977 జనవరి 2 నుంచి కూడా తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోగలుగుతారనమాట. అంతకంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినా సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఎందుకు ఇలా డేట్స్లో చేంజెస్ ఉన్నాయంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. యాక్చువల్గా మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకి ఏదైతే ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఇచ్చినటువంటి ఏజ్తో పాటుగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 years, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు కనుక ఆ విధంగా మనకి డేట్స్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మీరు చాలామంది అడుగుతున్నారు, నేను ఇలా లాస్ట్ సెమిస్టర్ చదువుతున్నాను అప్లై చేసుకోవచ్చు అని. నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు 2024 సెప్టెంబర్ 16 నాటికి, అంటే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అక్కడ మీకు రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అయిపోయి మీరు మొత్తం కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోగలుగుతారు. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థుల్లో ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా 250 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ ఎవరైతే అపేర్ అవుతారో అప్లై చేసిన తర్వాత ఈ కేటగిరీ అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా ఫీజు అనేది ఫుల్గా రిఫండ్ అయితే చేస్తారు. మిగతా క్యాండిడేట్స్ అంటే ఓబీసీ, అలాగే జనరల్, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా ఎగ్జామ్ అనేది అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి 400 రూపీస్ ఫీజు అనేది రిఫండ్ చేస్తారు. బ్యాంక్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి డిడక్షన్ చేసుకొని అప్లికేషన్లో మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు అని మీకు నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క ఫీజు కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోగలుగుతారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో అంటే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క సిబిటి ఎగ్జామ్లో మొత్తం 90 నిమిషాలు సమయం ఇస్తారు. 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే ఈ నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్ కనుక వాటి నుంచి ఆ సిలబస్ నుంచే 70 క్వశ్చన్స్ అయితే వస్తాయి 70 మార్కులకి. మరో 30 క్వశ్చన్స్ అనేవి జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకి, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకి, జనరల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకి అయితే వస్తాయి. టోటల్గా 100 మార్కులకు 100 క్వశ్చన్స్ ఇచ్చి 90 నిమిషాల సమయం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో అందులో యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 40% రావాలి, ఓబీసీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి 30% రావాలి, ఎస్టీ క్యాండిడేట్స్కి 25% రావాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఈ కేటగిరీలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 2 మార్క్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా క్వాలిఫై మార్క్స్ అన్నమాట ఇవి. అయితే ఈ ఎగ్జామ్లో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని 1:1 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామినేషన్కి నెక్స్ట్ పిలవడం అయితే జరుగుతుంది. స్టాండ్ బై లిస్ట్ అయితే ఏమీ ఉండదన్నమాట, అంటే వెయిటింగ్ లిస్ట్ అంటూ ఏమీ ఉండదని మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుందన్నమాట. ఎగ్జామ్ అనేది మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు కనుక ఒక నార్మలైజేషన్ ఫార్ములా అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి చాలా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా ఇలాంటి ఫార్ములాని యూజ్ చేసుకుని అక్కడ మనకి మార్కులు నార్మలైజేషన్ చేస్తారు.
ఎందుకంటే కొన్ని షిఫ్టుల్లో ఎగ్జామ్ పేపర్ అనేది ఈజీగా వచ్చినట్లు అనిపిస్తుంది, కొంతమందికి కష్టంగా వచ్చినట్లు ఉంటుంది. కాబట్టి నార్మలైజేషన్ ఫార్ములా ఉపయోగించుకొని అందరి మార్కుల్ని కూడా నార్మలైజేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల ఎవరు కూడా నష్టపోకుండా ఉంటుంది. ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఈ 21 వెబ్సైట్స్లో మీరు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేసి ఫాలో అయినట్లయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి తెలుస్తాయని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 13 ప్రాంతీయ భాషల్లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఇంగ్లీష్, హిందీ కాకుండా మరో 13 రీజనల్ లాంగ్వేజెస్లో, ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందులో మనకి తెలుగు కూడా ఉంది, ఉర్దూ కూడా ఉంది, తమిళ్, పంజాబ్, ఒడియా, అలాగే మరాఠీ, మలయాళం, మణిపూరి, కన్నడ, కొంకణి, గుజరాతీ, బెంగాలీ, అస్సాంసీ అనేటువంటి లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. మన తెలుగు లాంగ్వేజ్ ఎవరైనా సరే రాయాలంటే మీరు అప్లై చేసేటప్పుడే తెలుగు అనేది మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్గా సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే మీరు సిబిటి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు తెలుగులో కూడా క్వశ్చన్ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో తెలుస్తుందన్నమాట. ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మొత్తం అంతా కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జామ్ డేట్ అనేది తర్వాత అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత మాకు ఈ కాల్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కాల్ లెటర్స్ అనేవి ఎగ్జామ్కి 4 days బిఫోర్ అనేది మీకు రిలీజ్ చేస్తారు. అలాగే మీకు ఈ మెసేజ్ కానీ ఈమెయిల్ కూడా హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ అయినట్టుగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా పంపించడం అయితే జరుగుతుంది అని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఆ ఎగ్జామ్ సిటీ ఎక్కడ అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ముందుగానే తెలుస్తాయి. కంప్లీట్ హాల్ టికెట్ మాత్రం మీరు 4 days బిఫోర్ డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ కాల్ లెటర్తో పాటుగానే ఒక ట్రావెల్ పాస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫ్రీగా వాళ్ళు ట్రావెలింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే వాళ్ళు తప్పనిసరిగా ఆ ట్రైన్ టికెట్ అనేది బుకింగ్ చేసుకునేటువంటి కౌంటర్లో ఈ కాల్ లెటర్ 5 సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కూడా జత చేసి మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అనేది ఇస్తామని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరికొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ ఏంటి అంటే ఈ ఉద్యోగాలకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది 44,900 రూపాయలు ఇనీషియల్ పే స్కేల్ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి. అలాగే 20 నుంచి 43 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి, ఆల్రెడీ చెప్పాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 3 సంవత్సరాల జిఎన్ఎం కోర్సు లేదా బీఎస్సీ నర్సింగ్ కోర్సు, ఇందులో ఏ కోర్స్ చేసినా సరే మీకు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి. అలాగే సికింద్రాబాద్ జోన్లో ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా అన్ని రకాల పోస్టులు కలుపుకొని 79 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ ఏదైతే ఉందో దాని పరిధిలోకి ఈస్ట్ కోస్ట్ రైల్వే వస్తుంది. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే కూడా రావడం అయితే జరుగుతుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 14 వేకెన్సీస్ ఉన్నాయి, సౌత్ సెంట్రల్ రైల్వేలో 40 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకి ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ వేకెన్సీస్ అనే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, ఫార్మసిస్టు, రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్ వంటి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఆ లిస్ట్ అయితే ఇది. ఇక సిలబస్ విషయానికి వచ్చినట్లయితే చాలా రకాల స్టాఫ్ నర్స్ కానీ నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ కానీ ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఎనాటమీ, ఫిజియాలజీ, న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్ ఫౌండేషన్స్, సైకాలజీ, మైక్రోబయాలజీ, సోషియాలజీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ, జెనెటిక్స్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ అండ్ ఆబ్స్ట్రిక్టికల్ నర్సింగ్, నర్సింగ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, మేనేజ్మెంట్ ఆఫ్ నర్సింగ్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్, వీటన్నిటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అదే ఆ సిలబస్ నుంచి సబ్జెక్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని తెలియజేశారు. ఇక ఇక్కడ మీకు చెప్పిన నర్సింగ్ సిలబస్ అంతా కూడా 70 మార్కులకి అయితే వస్తుంది. ఇక మరో 30 మార్కులు మనం చూసుకున్నట్లయితే జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, వీటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాటికి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా మనకి చాలా సంవత్సరాల తర్వాత రైల్వేలో నర్సింగ్ సూపరింటెండెంట్ లేదా గతంలో మనం స్టాఫ్ నర్స్, నర్సింగ్ ఆఫీసర్స్ అని పిలిచేవాళ్ళం, ఆ నోటిఫికేషన్ పేరుతో వచ్చేది. ఇప్పుడు నర్సింగ్ సూపరింటెండెంట్ అనే పేరుతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కనుక ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచే సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే మంచిగా రైల్వేలో జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వదులుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.